గారు రుణానుబంధం అంటే బికాస్ కొందరు వాళ్ళకి దే ఎక్స్పీరియన్స్ మోర్ గ్రేజ్ దెన్ వాట్ వీ డూ బికాస్ ఆఫ్ అసోసియేషన్ విత్ us. కానీ వాళ్ళు లక్ అంటారు, ఈ బాబా గ్రేజ్ అంత బాగా కనబడుతున్నా కూడా లక్ అంటారు, కోఇన్సిడెన్స్ అంటారు, దే ట్రై టు ఫార్మ్ సో మెనీ డిఫరెంట్ మీనింగ్స్ ఫర్ దట్. వై ఇస్ సో? స్టాండింగ్ లేకే అడిగేటప్పుడు ఒకరిని అడగరు కనుక వచ్చిన తర్వాత కూడా ఎవరు ఇచ్చారో తెలియదు. అది వచ్చే ప్రాబ్లం. ఏమన్నా హెల్త్ బాగాలేదనుకో శనిసిగ్నాపులు పోతావు, నవగ్రహ శాంతి చేస్తావు, నాగపరీక్ష చేస్తావు, జ్యోతిష్ శాంతి చేస్తావు, వాస్తు సరి చేసుకుంటావు, సాయిబాబా దగ్గరికి పోయి కోర్చుకుంటావు, అయ్యప్ప స్వామి దగ్గరికి పోతావు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతావు. బాగా అయింది, ఎవరు బాగా చేసుకుంటారు? కాబట్టి పొయ్యే బుద్ధి అటువంటి వాళ్ళకి ఎవరో ఒకరే బాగా చేసుకుంటారు. వాటిలో పొయ్యే బుద్ధి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి మనసుకు తెలుస్తుంది. ఇంటి దగ్గరికి పోతున్నా ఒక దగ్గరికి పోయేటప్పటికి అవుతుంది, ఓహో నాకు షిరిడి దగ్గరికి పోతే మాకు బాగా. రెండోసారి కొంచెం ఎక్కువ షిరిడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, కొంచెం మిగతా తగ్గిస్తాడు. ఆ తర్వాత నెమ్మదికి షిరిడి ఒకటే అడిగి కూర్చుంటాడు. అవుతుంది, ఓహో నన్ను మొదటి నుంచి కాపాడుతుండేది బాబా అని తర్వాత అండర్స్టాండ్ చేస్తాడు. అప్పుడు మిగతా ఆటోమేటిక్గా వదులుకుంటాడు. లేకపోతే ఎవరైనా చెప్తే అది చేస్తుంటాం. మొదట మనకు కన్విక్షన్ లేక చేస్తాం. రెండోసారి ఏంటంటే మన కన్విక్షన్ లేని దాన్ని కన్విక్షన్ లేదని చెప్పుకోవడానికి సిగ్గుతో పెద్దోళ్ళు చెప్పారు, ఆ భార్య చెప్పింది, వాళ్ళు చేస్తాం, చేస్తే ఏం పోయిందంట, వాళ్ళని ఎందుకు హత్య చేయాలా? వాళ్ళని బాబా దగ్గరికి తీసుకొచ్చే డబ్బులు మనకు లేవు ఒక్కసారి కూడా. కానీ మనం మాత్రం వాళ్ళు చెప్పినట్టు తింటాం. వాళ్ళ నిన్ను హత్య చేయడం ఎందుకు అని వాళ్ళు అనుకుంటలేదే. కాబట్టి నిజంగా చెప్పండి, హత్య చేయటం కాదు, ఏం కాదు, ఉంటుంది మనకే లోపల ఉంది, అంత స్ట్రాంగ్గా లేదు అది. కాబట్టి వాళ్ళని మనం హత్య చేయాలి, చేస్తే పోలా, ఇంకొచ్చిన చేస్తాం, మా భార్య వాళ్ళు చేస్తాం, ఏదోనండి ఆ వ్రతం చేయమని నా భార్య చేస్తాం, చేస్తే పోలా, ఏమైపోయిందండి ఇప్పుడు, అయినా ఆ రూపంలో కూడా బాబానే కదా అనేది పోతా ఉంటుంది. అట్లా మనం మంచిని చేసుకుంటూ అలా కలిగేస్తాం. మనకంటూ ఒక స్ట్రాంగ్ కన్విక్షన్, నేను నమ్మిన సత్యం ఇది, నేను నమ్మిన భగవంతుడు ఆయన. 1000 మంది వచ్చిన సగౌరవంగా చెప్పుకుంటాను, కాళ్ళు ఎత్తుకొని చెప్పుకుంటాను, సాయిబాబా నా దైవం, నా గురువు, నాకు ఆయనే సర్వస్వం, నాకు అనుభవం వచ్చింది, నీకు కూడా కావాలంటే రా, నీ మేలు గురించి చెప్తున్నా, నీ శ్రేయ భాష గురించి చెప్తున్నా అని చెప్పగలుగుతున్నాను. మనం బాబా అడిగంటే వాళ్ళు నవ్వుకుంటారు, ఎందుకు చెప్పాలి, సాయిబాబా సాయిబాబా అని బెదిరించుతుంటా అంతే కదా అనేది మనం వాళ్ళతో పాటు. తల్లి తండ్రి లాంటి వాళ్ళు, మన తల్లి తండ్రిని చెప్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఒక మంచి సినిమా చూసి సినిమా బాగుంటే 10 మంది తీసుకుపోతున్నాం ఆ సినిమాకి. మనకు బాబా వల్ల అది మేలైతే ఆ మేలు 10 మందికి జరగాల అనేటువంటి ఫీలింగ్ మనకు లేకుండా పోతుంది. నేను పొందిన మేలు 10 మంది ఎందుకు పొందకూడదు అని మనకు అనిపిస్తాం కదా, అవుతారు. మనము నమ్మిన వాళ్ళమే ఒకప్పుడు, ఇట్లా అవుతారా, నేను నీకంటే బాగా నమ్మినా తెలుస్తుంది, నీకు మనగలగాల, ఇప్పుడు నీకేం తెలుసా తెలుస్తుంది అంటే ఒక అజ్ఞానం చూసినట్టు చూడగలగదు. అంతే తప్ప వాడి ముందు అజ్ఞానంలాగా డిఫెన్స్ ఉండకూడదు. ఏదో మనం ఏదో తప్పు చేస్తున్నట్టు, వాడు ఏదో రైట్ అయినట్టు, మనం ఏదో చేస్తాను ఉండేటట్టు, వాడు మన క్లాస్ తిప్పుతాడేమోనని మనకేదో భయం ఏమిటి? కాళ్ళ చెప్పుకొని చెప్పగలుగుతాం, గిలిగితే చాటాలా, కొండెక్కి చెప్పాలా, నేను సాయి భక్తుడిని, నాకు సాయి సర్వస్వం, సాయి తప్ప నాకు వేరే అన్యదైవము కొలువాల. ఎందుకంటే వాడు తక్కువ అని కాదు, నాకు అవసరం లేదే. ఆ అవగాహన వచ్చిన దాకా ఇవన్నీ తప్పు లేదు. మనం ఎవరికి అది చెప్పకూడదు, వాళ్ళకి గొడవ బాగుతుంది మనం చెప్పాలి. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోతే మనకే లేదు ఏం చెప్తుంది. కానీ మనం చెప్పాల్సిన మతం చెప్పాలి. ఈ చెప్పటంలో ఈ ప్రచారం కాదు, కాకుండా కాదు, ఇది ఈ చెప్పటంలో మనలో ఉండేటువంటి ప్రేమ, మనలో ఉండే కన్విక్షన్,
మనలో ఉండేటువంటి మన క్లారిటీ మనకు తెలియదు.